డాడీ డాడీ రారా కూర్చో. డాడీ తప్పైపోయింది డాడీ. సారీ డాడీ. డాడీ ప్లీజ్ డాడీ హెల్ప్ మీ డాడీ. డాడీ నాకు చాలా భయం వేస్తుంది డాడీ. ఊరుకోరా, నేను చూసుకుంటా. అంతమంది ఉన్నారు స్టేషన్లో, వాడు పారిపోతుంటే గాడిదలు కాస్తున్నారా? సారీ సార్, తప్పంతా నాదే. యాక్చువల్గా నేను ఇంటికి వెళ్ళకుండా ఉండాల్సింది సార్. సారీ సార్. ఓకే ఓకే సరే, ఈ విషయం మీడియా వాళ్ళకి తెలిసిందా? తెలియదు సార్. ఈ విషయము మీకు మాకు తప్ప ఎవరు తెలియదు సార్. సరే, మీడియా వాళ్ళని అడిగితే ఇంకా గాలిస్తున్నామని చెప్పండి. బయట ఏం జరిగినా నేను చూసుకుంటాను. ముఖ్యంగా ఆ జానీగాడిని మాత్రం వదలొద్దు. ఎందుకంటే వాడు బయట ఎక్కడన్నా చెప్పాడు అనుకో, మన పని అయిపోద్ది. వాళ్ళు మాత్రం వదిలేదే లేదు సార్. ఎక్కడ కనపడితే అక్కడ కాల్చి పారేస్తాం సార్ నా కొడుకుని. చూడు సార్, ఆ జానీ గారిని మాత్రం సిటీ మొత్తం గాలించండి. సరే ఎలాగైనా పట్టుకోవాలి. ఓకే సార్. వాడు మాత్రం బయట తిరగడం అంత మంచిది కాదు. ఎక్కడ కనపడితే అక్కడ వేసేయండి. అవసరమైతే కాల్చి పారేయండి. అర్థమైందా? యూ కెన్ గో. ఎస్ సార్. ఊర్లో జాతర జరుగుతుంది. జనమంతా అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే వాళ్ళ కార్యకర్తలను పరామర్శించడానికి ఒంటరిగా ఊర్లోకి వస్తున్నారు. ఓకే. సార్ వెళ్ళమంటారా? ఉండరా, నేను పోయేస్తా. ఎవడ్రీ రోడ్డు గడ్డంగా? ఎవడ్రా అది? రోడ్డు గడ్డంగా ఏంట్రా? నమస్తే సార్. నేను సార్ విశ్వాని. అదే జానిగారు లేడు, టెర్రరిస్టు, వాడి ఫ్రెండ్ని సార్. మన బాంబ్ బ్లాస్ట్లో అందరినీ కోల్పోయి అనాథగా మిగిలిపోయిన అనామకుని సార్. తెలిసన్నాడా తెలియకన్నాడా, ఏదైనా సరే నా జాగ్రత్తలో నేను ఉండాలి. సరే. రేయ్, జానీ ఎవడో బ్లాస్ట్ ఏంటి? అయ్యా సారు, జోకులు చేయకండి సార్, పెద్దోళ్ళు మీరు. రే, ఆ డాష్ బోర్డ్లో కన్నడది పట్రా.